ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం ఎందుకు జరిగింది? సంక్రాంతి సినిమాల విడుదల గురించి ఎవరేమన్నారు? థియేటర్ల గురించి వచ్చిన ప్రస్తావన మాటేంటి? జాయింట్ మీటింగ్ లో తేలిందేంటి? చూసేద్దాం రండి. నిర్ణయం మేము తీసుకోవాలి, కాపీ రెడీ పెట్టుకొని ఓ 3-4 వారాలు వెనకకెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా? ఎకానమిక్స్ చాలామందికి తెలియదు. అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్. 1 మంత్ వెనకకెళ్ళాలంటే 1 మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుష్ చేయాలి రిలీజ్. అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. అలాగే హీరో కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది. సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 5 సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల్లాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతుజాదం ఉంటుంది అంతే. ఈ సంక్రాంతికి బరిలో 1 కాదు 2 కాదు 5 సినిమాలున్నాయి. వీటిలో చివరిదాకా నిలిచేదెన్ని, మధ్యలో డ్రాప్ అయ్యేవెన్ని? ఖచ్చితంగా 1-2 డ్రాప్ కావటం ఖాయం అనే మాట గట్టిగానే ప్రచారమైంది. నిన్నటిదాకా ప్రచారంలో ఉన్న ఆ మాట ఇప్పుడు నిజమైంది. సంక్రాంతి నుండి తప్పుకున్నట్టు ప్రకటించింది ఈగల్ సినిమా. సో ఈగల్ ఫిబ్రవరి 9th వద్దామని వాళ్ళు డేట్ అడిగారు. సో ఆ సినిమా 9th రావాలి. సో పోతే ఆల్రెడీ 2 సినిమాలు అక్కడ అనౌన్స్ అయి ఉన్నాయి. ఆ 2 ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి 9th ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము. ఫిబ్రవరి 9న విడుదలకు రెడీ అయింది ఈగల్ మూవీ. సంక్రాంతి రద్దీని తట్టుకుని గట్టి పోటీతో నిలబడి చాలని థియేటర్లలో ఎందుకు రిలీజ్ కావటం? మీరు సహకరిస్తే సోలో రిలీజ్ కి ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందని పీపుల్స్ మీడియాకి చెప్పారు సినిమా పెద్దలు. పరిస్థితిని అర్థం చేసుకున్న రవితేజ అండ్ టీం ఓకే అంటూ బరిలో నుండి తప్పుకున్నారు. ఫిబ్రవరి 9న ఈగల్ కి డేట్ ఫిక్స్ అయితే మరి ఆ రోజు రిలీజ్ కి రెడీగా ఉన్న టిల్లు స్క్వేర్, యాత్ర 2 సినిమాల పరిస్థితి ఏంటి అనేది టాపిక్. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. టిల్లు స్క్వేర్ గురించి నాగవంశీతో మాట్లాడినట్టు చెప్పారు. డీజే టిల్లు 2 ఆల్రెడీ నాగవంశీ గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు. సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని. ఇంకోటి యాత్ర ఉంది, ఇంకా యువి వంశీ కాంటాక్ట్ కాలేదు. వంశీతో కూడా మాట్లాడి పాసిబిలిటీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీక్ డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము. సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి 9th కమింగ్ డేట్. మరి యాత్ర 2 పరిస్థితి ఏంటి? మమ్ముట్టి హీరోగా నటించిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది యాత్ర 2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్లో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవా నటించారు. ట్రైలర్ కి రంగం సిద్ధమైంది. డైరెక్టర్ మహి వి రాఘవ్ సినిమాను ఫిబ్రవరి 9నే రిలీజ్ చేయాలంటారా, లేకుంటే సినీ పెద్దల మాట విని రవితేజకు దారిస్తారా? వేచి చూడాల్సిందే.